వర్షంలో చెట్టు తొర్రల్లో పక్షులు. పక్షుల గ్రామంలో 2 రోజుల నుండి ఆకాశానికి చిల్లులు పడినట్లు కుండపోత వర్షం కురుస్తోంది. పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో గాలి భయంకరంగా వీస్తోంది. తుని పిచ్చుక గూడు సగం తడిసిపోయింది. తుని తన కూతురు బుజ్జి పిచ్చుక ఇద్దరూ చలికి గజగజ వణుకుతూ ఒక పెద్ద ఆకును తమ తలపై కప్పుకొని కూర్చున్నారు. బుజ్జి పిచ్చుక పళ్ళు పటపటా కొరుకుతూ, అమ్మా, ఈ చలికి నా ప్రాణం పోయేలా ఉందమ్మా. మన గూడు పైన ఉన్న ఎండు కట్టి అంతా కూడా గాలికి ఎగిరిపోయింది. వర్షపు నీళ్లు నేరుగా నా నెత్తి మీద పడుతున్నాయి. మనం ఇక్కడే ఉంటే రాత్రికి ఖచ్చితంగా గడ్డ కట్టి చచ్చిపోతామమ్మా. తుని పిచ్చుక పుచ్చిని దగ్గరకు తీసుకుని, భయపడికి పుచ్చి, ఈ వర్షం ఇంత భయంకరంగా వస్తుందని నేను ఊహించలేదు. మనమే కాదు, ఊరిలో చాలా పక్షుల గూళ్ళు ఈ గాలికి కింద పడిపోయాయి. బయట చూడు, ఏ ఒక్కరూ ఈ వానలో బయటకొచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నాకు కూడా అర్థం కావడం లేదు తల్లి. సరిగ్గా అప్పుడే చోటు చిలుక తన కొడుకు బన్ను చిలుకను తీసుకుని వర్షంలో తడిసి ముద్దైపోయి వణుకుతూ తుని గూటి దగ్గరికి వచ్చారు. బన్ను చిలుక ఏడుస్తూ, మమ్మీ, నా రెక్కలు ఐస్ కట్టలా మారిపోయాయి మమ్మీ. నా ఒంట్లో ఉన్న వేడంతా ఆవిరైపోయింది. నాకిప్పుడే వేడివేడిగా 2 గిన్నెల మిరియాల చారు, 1 ప్లేటు ఉల్లిపాయ పకోడీ కావాలి మమ్మీ. లేదంటే నేను ఇక్కడే వణుకుతూ స్విచ్ ఆఫ్ అయిపోతాను. మరి పండుగ నోరు మూసుకోరా బాబు. మన ఇల్లు గాలికి కూలిపోయి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వస్తే నీకు పకోడీలు కావాలా? తుని, చూసావా ఎంత ఘోరం జరిగిందో? మా ఇల్లు పడిపోయింది తుని. ఈ రాత్రికి పిల్లల్ని తీసుకుని ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కావడం లేదు తుని. అయ్యో చోటు, నా పరిస్థితి కూడా అలాగే ఉంది. మన ఇళ్ళన్నీ ఈ వానకి తట్టుకునేలా లేవు. ఏదైనా సురక్షితమైన ప్రదేశం వెతుక్కోవాలి. అప్పుడే ఊర్లో అందరికీ పెద్ద దిక్కైన మహీగ్రద్ద బామ్మ ఒక పెద్ద తాటాకును గొడుగులా పట్టుకొని అక్కడికొచ్చింది. పిల్లలు, ఏంటి అంతా ఈ వానలో తడుస్తూ నిలబడ్డారు? ఈదురుగాలులకు మీ ఇళ్లన్నీ దెబ్బతిన్నాయని నాకు తెలుసు. మీరు ఇలాగే వానలో ఉంటే జ్వరాలు వచ్చి పడిపోతారమ్మా. మహీబామ్మ, మమ్మల్ని కాపాడు బామ్మ. ఈ వానకి మా కూళ్ళు ఎగిరిపోయాయి. మాకెక్కడ తల దాచుకోవాలో దారి చూపించు. భయపడికండి బుజ్జి. మన అడవి చివరన ఉన్న పెద్ద మర్రి చెట్లు, వేప చెట్లు చూశారు కదా? ఆ చెట్ల కాండాలు చాలా లావుగా ఉంటాయి. వాటికి సహజంగానే పెద్ద పెద్ద తొర్రలున్నాయి. ఆ తొర్రల లోపల వర్షపు చుక్క కూడా పడదు. పైగా లోపల చాలా వెచ్చగా ఉంటుంది. వర్షం తగ్గే వరకు మనమంతా ఆ చెట్టు తొర్రలోకే మారిపోదాం. పదండి, అందరూ సామాన్లు తీసుకొని రండి. వావ్, చెట్టు తొర్రలా అంటే అది ఒక సీక్రెట్ రూమ్ లాంటిదా మాహీబాబా? లోపల నేను హాయిగా దుప్పటి కప్పుకొని పడుకోవచ్చా? అయితే నేను రెడీ. నిజంగా మహీబామ్మ, ఈ వానకి ఆ చెట్టు తొర్రలే మనకు శ్రీరామ రక్ష. తుని, త్వరగా కావలసిన వంట సామాన్లు తీసుకుని బయలుదేరుతాం. ఊరిలో ఉన్న తొని, చోటు, లూసి పావురం, కుహుబాతు అందరూ తమ సామాన్లతో ఎండు పుల్లలతో అడవి చివర ఉన్న చెట్ల దగ్గరికి చేరుకున్నారు. ఆ చెట్ల కాండాలకు ఉన్న తొర్రలు అచ్చం గుహల్లా పొడిగా వెచ్చగా ఉన్నాయి. లూసి పావురం తొర్రలోకి చూస్తూ, అబ్బా, ఎంత అద్భుతంగా ఉందో ఈ తొర్ర. బయట కుండపోత వర్షం పడుతుంటే లోపల నేల ఎంత పొడిగా ఉందో చూసారా? గాలి కూడా లోపలికి రావడం లేదు. అవును లూసి, ఈ వర్షాకాలం పూర్తయ్యే వరకు మనం ఇక్కడే ఒక చిన్న పల్లెటూరులాగా క్యాంపు వేద్దాం. మాకైతే ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. అందరూ తమకు నచ్చినట్టు చెట్టు తొర్రల్లోకి సామాన్లు సర్దుకుంటూ ఉండగా చిచ్చుకాకి తన కొడుకు చిన్నుతో అక్కడికొచ్చింది. చిచ్చు చేతిలో పెద్ద లగేజ్ ఉంది, కానీ వంట కోసం ఒక్క ఎండు పుల్ల కూడా తీసుకురాలేదు. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, ఏయ్ ఆపండి. ఆ మధ్యలో ఉన్న అత్యంత పెద్ద మర్రి చెట్టు తొర్ర నాదే. నేను అందులోనే ఉంటాను. ఆ తొర్ర చాలా పెద్దగా డబుల్ బెడ్రూమ్ లాగా ఉంది. దానిలోకి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. అవును, మా అమ్మ చెప్పిందే ఫైనల్. మేమే ఆ పెద్ద తొర్రలో ఉంటాము. చోటు చిలుక కోపంగా, చిచ్చు, నీకు బుద్ధిందా? ఇవన్నీ ప్రకృతి ప్రసాదించిన చెట్లు. మనం ఇక్కడ ఆశ్రయం కోసం వచ్చాం. నీకు ఆ తొర్ర నచ్చితే తీసుకో, కానీ అందర్నీ ఇలా ఆర్డర్ చేయడానికి నువ్వేమైనా ఈ చెట్లకు ఓనర్వా? వదిలే చోటు, ఆ చిచ్చు స్వభావం ఎప్పటికీ మారదు. ఆ పెద్ద తొర్ర చిచ్చుకే ఇచ్చేద్దాం. మనం ఈ పక్కనే ఉన్న చెట్లలో సర్దుకుందాం. ఇక్కడ మనమందరం సురక్షితంగా ఉండడమే ముఖ్యం. అలా అందరూ ఎవరి తొర్రలో వాళ్ళు సామాన్లు సర్దుకున్నారు. బయట ఉరుములు మెరుపులతో వర్షం భయంకరంగా పడుతుంది. కానీ చెట్టు తొర్రల లోపల పక్షులన్నీ చాలా సురక్షితంగా వెచ్చగా ఉన్నాయి. సాయంత్రమైంది. వాన వల్ల వాతావరణం చాలా చల్లపడిపోయింది. అందరికీ ఆకలి మొదలైంది. ఫ్రెండ్స్, వాన బయట దంచి కొడుతుంది.
ఇలాంటి చలిలో వేడివేడిగా ఏదైనా తింటే బాగుంటుంది. నా దగ్గర నేను భద్రంగా తెచ్చుకున్న ఎండు పుల్లలున్నాయి. నేను లోపలే చిన్న మట్టి పొయ్యి వేసి వేడివేడి శనగపిండి బజ్జీలు, ఘాటైన టొమాటో రసం చేస్తాను. అవునమ్మా, నేను కూడా నీకు పిండి కలపడంలో సహాయం చేస్తాను. ఈ చలికి బజ్జీలు భలే ఉంటాయి. తుని, నా దగ్గర జొన్న పిండి ఉంది. నేను వేడివేడి జొన్నల రొట్టెలు చేస్తాను. నా దగ్గర కొన్ని తాజా పచ్చి బఠానీలున్నాయి. నేను రొట్టెల్లోకి బఠానీ మసాలా కూర చేస్తాను. నేను వర్షంలో తడుస్తూనే వెళ్ళి ఆ పక్కన ఉన్న కుంటలో నుండి కొన్ని చేపలు పట్టుకొని వస్తాను. మీరు వంట మొదలు పెట్టండి. అందరూ తమ తొర్రల ముందు చిన్న చిన్న మంటలు వేసుకుని వంటలు చేయడం మొదలుపెట్టారు. మంట వెలుతురు తొర్రల్లో చాలా అందంగా కనిపిస్తుంది. తుని చేస్తున్న బజ్జీల వాసన, లూసి మసాలా కూర వాసన వర్షపు గాలిలో కలిసి గుమగుమలాడుతున్నాయి. బన్ను చిలుక వాసన చూస్తూ ఎగిరి గంతేస్తూ, మమ్మీ, అమ్మో, ఆ వాసన ఏంటి మమ్మీ? తుని ఆంటీ బజ్జీలు చేస్తుందా? ఆ వాసనకి నా పొట్టలో రాకెట్లు ఎగురుతున్నాయి. నా నోట్లో ఏకంగా సునామీ వచ్చేసింది. ఇప్పుడే వెళ్ళి ఆ బజ్జీలన్నీ నేనే తినేస్తాను మమ్మాయి. ఒరే బన్ను, ఆగ్రా, అందరూ కలిసి వండుతున్నారు కదా, వంట పూర్తయ్యాక అందరం కలిసి తింటాం. కాసేపు ఓపిక పట్టు. మహిపమ్మ తన తొరలో నుండి చూస్తూ, చూసారా పిల్లలు, కష్టకాలంలో అందరూ ఇలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పంచుకుంటూ ఉంటే ఈ వర్షం కూడా మనకు ఒక పండుగలా అనిపిస్తుంది. ఈ వంటల కోలాహలమంతా దూరంగా తన పెద్ద తొర్రలో కూర్చొని చిచ్చుకాకి చూస్తుంది. ఆ పెద్ద తొర్ర చాలా చల్లగా ఉంది. చిచ్చుకాకి లగేజ్ తెచ్చుకుంది, కానీ ఎండు పుల్లలు తేలేదు. ఆమె దగ్గర కొన్ని సరుకులున్నా వండుకోవడానికి మంట లేదు. చిన్నుకాకి చలికి వణుకుతూ ఆకలితో ఏడుస్తూ, ఓ అమ్మో, నాకు చాలా చలిగా ఉందమ్మా. నా గొంతు ఎండిపోతుంది. ఆకలితో కడుపు కాలిపోతుంది. బయట చూస్తే కుండపోత వాన పడుతుంది. అక్కడ తుని పిన్ని వాళ్ళు వెచ్చగా బజ్జీలు చేసుకుంటున్నారు. మనం ఎందుకు వండుకోవట్లేదమ్మా? చిచ్చుకాకి పళ్ళు టపటపా కొరుకుతూ, నేను ఎండు పొలాలు తేవడం మర్చిపోయాను చిన్నగా. బయట అన్ని తడిసిపోయాయి. ఇప్పుడు మంట ఎలా వెలిగించాలో అర్థం కావడం లేదు. నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. మనం కూడా వెళ్ళి వాళ్ళని పుల్లలు అడుగుదామమ్మా. లేదంటే వాళ్ళ వంటలు మనకు కూడా కొద్దిగా పెట్టమని అడుగుదాం. చిచ్చుకాకి కోపంగా, నేను అడగనరా. ఇందాక నేను పెద్ద తర కోసం వాళ్ళతో గొడవ పడ్డాను కదా. ఇప్పుడు వెళ్ళి అడిగితే నా పరుగు పోతుంది. వాళ్ళే వచ్చి మనకిస్తారులే. అప్పటిదాకా వణుకుతూనే ఉండవు. గంటలు గడిచాయి. తుని, చోటు, లూసి వంటలన్నీ పూర్తి చేశారు. అందరూ తమ తమ తొర్రల ముందు కూర్చొని వేడివేడి బజ్జీలు, జొన్న రొట్టెలు, బఠానీ కూర తింటూ ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. బన్ను చిలుక నోరు నిండా బజ్జీలు పెట్టుకొని, అబ్బా తుని ఆంటీ, ఈ చలికి ఈ వేడి బజ్జీలు అమృతంలా ఉన్నాయి ఆంటీ. నేను ఇవి తినడానికే పుట్టాననిపిస్తుంది. వాళ్ళు తింటున్న దృశ్యాన్ని చూసి చిచ్చుకాకి, చిన్నుకాకి ఆకలితో అల్లాడిపోతున్నారు. కాని వాళ్ళ పరువు అడ్డొచ్చి ఎవ్వర్నీ అడగలేకపోతున్నారు. చిన్నుకాకి గట్టిగా ఏడుస్తూ, అమ్మో, నా వల్ల కాదు. నా పరువు పోయినా పర్వాలేదు. నేను వెళ్ళి అడుక్కునైనా తింటాను. నేను చచ్చిపోయేలా ఉన్నాను. చిన్నుకాకి ఏడ్చుకుంటూ తుని పిచ్చుక తొర దగ్గరకొచ్చాడు. వర్షంలో తడిసి ముద్దైపోయి వణుకుతున్నాడు. అరే చిన్ను, ఏమైందిరా? ఎందుకు వానలో అలా తడుస్తూ వచ్చావు? ఎందుకు ఏడుస్తున్నావు? చిన్నుకాకి ఏడుస్తూ, తుని పిన్ని, మా తొర్ర చాలా చల్లగా ఉంది పిన్ని. మా అమ్మ ఎండు పుల్లలు తేయలేదు. మంట లేక మేము వండుకోలేదు. ఉదయం నుండి ఏం తినలేదు పిన్ని. చాలా ఆకలిగా ఉంది. అదేంట్రా చిన్నగా, మీ అమ్మ అంత పెద్ద చెట్టు తొర తీసుకుంది, లగేజ్ తెచ్చుకునింది, కానీ వండుకోవడానికి పుల్లలు తేలేదా? అది సరే, మేము వంట చేస్తున్నప్పుడే వచ్చి అడగొచ్చు కదా. మా అమ్మకి పరువు అడ్డం వచ్చింది చోటు పిన్ని. నేనే ఆకలి తట్టుకోలేక ఇక్కడికి వచ్చాను. ఇది విన్న మహిభామ నవ్వింది. చూసావా తుని, అహంకారం, పరువు మనిషిని ఆకలితో మాడేలా చేస్తాయి. కాని పక్క వాళ్ళతో కలుపుగోలుగా ఉంటే కడుపు నిండుతుంది. చిన్ను, నువ్వు వెళ్ళి మీ అమ్మని తీసుకొనిరా. చిన్ను పరిగెత్తుకుంటూ వెళ్లి చిచ్చుకాకిని చెయ్యి పట్టుకుని లాక్కుంటూ తీసుకొచ్చాడు. చిచ్చు సిగ్గుతో తలదించుకుంది. తుని పిచ్చుక చిరునవ్వుతూ, రా చిచ్చు, లోపలికి రా. ఈ వర్షాకాలంలో ఇల్లు పోగొట్టుకుని ఇక్కడికొచ్చాం. ఇక్కడ కూడా మనం పరువులు పంతాలు పెట్టుకుంటే ఎలా? మనమంతా ఒకటే. రా, నా పక్కన కూర్చొని ఈ వెచ్చటి మంట దగ్గర చలి కాచుకో. ముందు భోజనం చెయ్యి. తుని వేడివేడి బజ్జీలు, టొమాటో రసం, రొట్టెలు చిచ్చుకాకి, చిన్నుకి వడ్డించింది. చిచ్చుకాకి కన్నీళ్లు పెట్టుకుంటూ తింటూ, నన్ను క్షమించుతనే. నేను ప్రతిదానికి నాదే పై చేయి కావాలని ఆ పెద్ద త్వర తీసుకున్నాను. దానికి తగ్గట్లు నేను ఏ ఏర్పాట్లు చేసుకోలేదు. నా మూర్ఖత్వం వల్ల.
నా కొడుకుని ఆకలితో చంపేదాన్ని. కష్టకాలంలో పరువు అహంకారం పనికిరావని, తోటి వాళ్ళ ప్రేమే మనల్ని బ్రతికిస్తుందని ఈ వర్షం నాకు గట్టి పాఠం నేర్పింది. సరేలే చిచ్చు, బాధపడుకు. నీకు కావలసిన ఎండు పుల్లలు నేనిస్తాను. రేపటి నుండి నువ్వు కూడా మాతో కలిసి వంట చెయ్యి. చిచ్చుకాకి చిన్ను కూడా అందరితో కలిసి ఆనందంగా భోజనం చేశారు. ఆ వర్షపు రాత్రి పక్షులన్నీ ఆ తొర్రలు సమూహంలో ఒకే కుటుంబంలా కలిసిపోయాయి. రాత్రి 10 గంటలైంది. బయట ఉరుములు మెరుపులతో వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. కాని చెట్టు తొర్రల లోపల మాత్రం మంటలు వెలుతురులో పక్షుల కబుర్లతో వాతావరణం చాలా ప్రశాంతంగా వెచ్చగా ఉంది. బుజ్జి పిచ్చుక దుప్పటి కప్పుకొని, అమ్మా, మహిపామ్మ చెప్పిన ఈ తొర్రలు చాలా బాగున్నాయి కదమ్మా. బయట వాన పడుతుంటే లోపలిలా పడుకోవడం భలే సరదాగా ఉంది. తుని పిచ్చుక బుజ్జి తల నిమురుతూ, అవును పుచ్చి, ఎప్పుడైతే మనం పక్క వాళ్ళతో కలిసి మెలిసి ఉంటామో అప్పుడు ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా మనం భయపడాల్సిన పనే లేదు. బన్ను చిలుక తన తొర్రలో నుండి గట్టిగా అరుస్తూ, తుని అంటే రేపు పొద్దున్నే వేడి వేడి పూరీలు, ఆలుగడ్డ కూర వండాలి. నా పొట్ట రేపటి కోసం ఇప్పుడే అలారం పెట్టుకొని రెడీగా ఉంది. గుడ్ నైట్ ఆంటీ. మరి రాక్షసుడా, పడుకోరా బాబు, నీ తిండి కోల ఆపు. అందరూ గట్టిగా నవ్వుకున్నారు. పక్షుల గ్రామం నుండి వచ్చిన ఆ పక్షులన్నీ భారీ వర్షంలో కూడా ఆ చెట్టు తొర్రల లోపల ఎంతో ప్రశాంతంగా వెచ్చగా నిద్రపోయాయి. ఆ వర్షాకాలం వాటి మధ్య స్నేహాన్ని మరింత గట్టిగా మార్చింది. ఈ కథలోని నీతేంటంటే, ప్రకృతి ప్రకోపించినప్పుడు అహంకారం, స్వార్థం మనల్ని కాపాడలేవు. పక్కవారితో ప్రేమగా కలిసిమెలిసి ఉన్నప్పుడు మాత్రమే ఎలాంటి కష్టాన్నైనా సులభంగా జయించగలం. పక్షుల గ్రామంలో వారం రోజుల నుండి కుండపోత వర్షం పడుతూనే ఉంది. ఊరి బయటున్న కూరగాయల తోటలన్నీ నీళ్లల్లో మునిగిపోయాయి. పక్షులన్నీ ఆహారం కోసం ఇబ్బంది పడుతూ తుని పిచ్చుక ఇంట్లో సమావేశమయ్యాయి. చూసావా చోటు, ఈ వానలు అస్సలు తగ్గేలా లేవు. వారం రోజులుగా దంచి కొడుతోంది. బయటికి వెళ్లి 4 గింజలు తెచ్చుకుందామన్నా రెక్కలు తడిసిపోతున్నాయి. దానికి తోడు ఇంట్లో కూరగాయలు కూడా పూర్తిగా అయిపోయాయి. పిల్లలకి ఏం వండి పెట్టాలో అర్థం కావడం లేదు. చోటు చిలుక తల పట్టుకొని, అవును తుని, నా పరిస్థితి కూడా అంతే ఉంది. నా ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపోతున్నాయి. కొత్త సరుకు తెద్దామంటే పట్నం నుండి వచ్చే దారులన్నీ బురదతో నిండిపోయాయి. మా బండుగాడు పొద్దుటి నుండి ఆకలి ఆకలి అని తెగ ఏడుస్తున్నాడు. రోజు పప్పన్నం తిని వాడి నోరు కూడా చచ్చిపోయిందట. నేను నిన్న సాయంత్రం మార్కెట్ వైపు వెళ్ళాను తుని. అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మహిగ్రద్ద తన పెద్ద దుకాణంలో ఉన్న కుళ్ళిపోయిన 4 వంకాయల్ని 100 రూపాయలు చెబుతున్నాడు. అంత రేటు పెట్టి మనం ఎలా కొనగలం? ఈ వర్షాలు మనల్ని రోడ్డును పడేసేలా ఉన్నాయి. బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక, చిన్ను కాకి తడిసిపోతూ లోపలికొచ్చారు. వాళ్ళ మొహాలు ఆకలితో మాడిపోయున్నాయి. బుజ్జి పిచ్చుక ఏడుపు మొహం పెట్టి, అమ్మా, నాకు చాలా ఆకలేస్తుందమ్మా. రోజు ఆ చప్పిడి పప్పన్నం నేను తినలేకపోతున్నాను. నాకు వేడి వేడిగా వంకాయ కూర కానీ టమోటా పచ్చడి కానీ చేసి పెట్టవా ప్లీజ్? నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అవునమ్మా, నువ్వు పెద్ద కిరాణా షాప్ నడుపుతావు కానీ ఇంట్లో ఒక్క ఆలుగడ్డ కూడా లేదు. పక్కింటి లూసి ఆంటీ వాళ్ళు నిన్న రాత్రి మంచి వంట చేసుకున్నారట. మన ఇంట్లో మాత్రం రోజు పప్పుచారేనా? నాకు ఈరోజు కరకరలాడే కూర కావాల్సిందే. ఒరే బన్ను, మీ అమ్మలైన పప్పు వండుతున్నారు. మా అమ్మ చిచ్చుకాకి అసలే పిసినారుది. ఇంట్లో ఉన్న ఉప్పు అన్నం తిని బతకమంటుంది. కూరగాయలు కొంటే డబ్బులు దండగా అంటుంది. మా ఇంట్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉందిరా. ఏం చెయ్యాలి నా చిట్టి తల్లులారా? బయట తోటలన్నీ నీళ్ళల్లో మునిగిపోయాయి. ఒక్క కూరగాయ కూడా దొరకడం లేదు. ఈ వర్షం తగ్గితే కానీ మనకి మంచి తిండి దొరకదు. కాసేపు ఓపిక పట్టండి. తన ఇంట్లో కూర్చున్న చిచ్చుకాకి కొడుకు పడుతున్న ఆకలి బాధను చూసి ఏదైనా చెయ్యాలని గట్టిగా ఆలోచిస్తుంది. సడన్ గా ఆమె చూపు తన ఇంటి డాబా మేడ వైపు వెళ్ళింది. చిచ్చుకాకి ఆనందంతో ఎగిరి కంతేస్తూ, దొరికింది దొరికింది, మార్గం దొరికింది. నేల మీద వర్షపు నీళ్లు నిలిచిపోతే పంటలు కుళ్ళిపోతాయి. కానీ నా ఇంటి మేడ పైన నీళ్లు నిలబడవు కదా. పైన ఎండ వస్తుంది, వర్షపు నీళ్లు కూడా సరిగ్గా సరిపోతాయి. నేను నా ఇంటి మేడ పైన కూరగాయల తోట పెంచుతాను. దాని పేరు కార్పొరేటివ్ రూఫ్ టాప్ ఫార్మింగ్. చిన్నుకాకి ఆశ్చర్యంగా, ఏంటమ్మో, ఇంటి మీద కూరగాయలు? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? మేడపైన మట్టి ఎక్కడి నుండి వస్తుంది? అక్కడ మొక్కలు ఎలా పెరుగుతాయి? వర్షానికి ఆ మట్టి అంతా కొట్టుకుపోదా? చిచ్చుకాకి చిన్ను తల మీద మెల్లగా మొట్టి, ఒరే సన్నాసి, నా తెలివితేటలు నీకు ఇంకా తెలియవురా. మనం మేడ మీద నేరుగా మట్టి పొయ్యము.
పాత సిమెంట్ తొట్లు, విరిగిపోయిన ప్లాస్టిక్ బకెట్లు, చెక్క పెట్టెలు ఉన్నాయి కదా, వాటిలో మట్టి నింపి విత్తనాలు వేస్తాం. వర్షపు నీళ్లు ఎక్కువైతే కిందకి పోవడానికి చిన్న రంధ్రాలు వేస్తాం. అప్పుడు మొక్కలు కుళ్ళిపోవు, చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఓ అమ్మో, నీ తెలివి మామూలైనది కాదు. నిజంగానే మేడ మీద కూరగాయలు పండిస్తే మనకి అస్సలు తిండి కొరత ఉండదు కదా. మార్కెట్కి వెళ్ళి ఆ కుళ్ళిన కూరలకు డబ్బులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. పదమ్మా, ఇప్పుడేం పని మొదలు పెడదాం. చిచ్చుకాకి చిన్ను ఇద్దరూ కలిసి పాత బకెట్లు, గోనె సంచులు తీసుకునొచ్చి కొండగట్టు నుండి సారవంతమైన మట్టి తెచ్చి మేడపైన కుండీలు ఏర్పాటు చేస్తారు. చిచ్చుకాకి టొమాటో, పచ్చిమిర్చి, వంకాయ విత్తనాలను నాటింది. ఒరే చిన్నగా, ఈ కుండీలన్నీ లైన్లో పెట్టరా. వర్షపు నీరు పడేలా ఉండాలి, కానీ గాలికి పడిపోకుండా గోడ పక్కన అమర్చాలి. వీటికి రోజు ఎక్కువ నీరు అవసరం లేదు, వర్షపు జల్లులు తగిలితే చాలు. అలాగేనమ్మా. చూడు, మన మేడ ఎంత అందంగా మారిపోయిందో. ఈ విత్తనాలు ఎప్పుడు మొలకెత్తుతాయో అని నాకు చాలా ఆశగా ఉందమ్మా. కొన్ని వారాలు గడిచాయి. వానలు ఇంకా పడుతూనే ఉన్నాయి. ఒకరోజు ఉదయం తుని, చోటు, లూసి మార్కెట్లో మహీకృత దుకాణం దగ్గర నిలబడున్నారు. మహీకృత చిరాకుగా, ఏం చేయమంటారు తుని గారు? నా దగ్గర కూడా ఏమీ లేవు. పక్క ఊరు నుండి వచ్చే లారీలన్నీ కూడా బురదలో కూరుకుపోయాయి. ఉన్న కొన్ని పచ్చిమిరపకాయలు కూడా తడిసిపోయి కుళ్ళిపోయాయి. ఈ రోజు నేను దుకాణం మూసేస్తున్నాను. అయ్యో మహి గారు, అలా అయితే ఎలా? మా పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. ఏవైనా ఎండు మిరపకాయలున్నా ఇవ్వండి, కారం పచ్చడి చేసుకుని తింటాం. అవును మహి గారు, మా ఇంట్లో కూడా అస్సలు ఏమీ లేవు. ఈ వర్షం మమ్మల్ని చంపేలా ఉంది. అసలు పచ్చడి ఆకుకూర తిని చాలా రోజులైపోయింది. సరిగ్గా అప్పుడే చిచ్చుకాకి చేతిలో ఒక పెద్ద బుట్ట పట్టుకొని దర్జాగా నడుచుకుంటూ అక్కడికొచ్చింది. ఆ బుట్ట నిండా తాజా కూరగాయలున్నాయి. చిచ్చుకాకి గట్టిగా నవ్వుతూ, ఓహో, ఏంటి అందరూ ఇక్కడ చేరి ఏడుపు మొక్కలు పెట్టారు? మార్కెట్లో కూరలు లేవా? అయ్యయ్యో పాపం, డబ్బులున్నా కూడా తినడానికి తిండి దొరకడం లేదు కదా మీకు. ఏంటి చిచ్చు, ఈ వర్షంలో నువ్వంత పెద్ద బుట్ట పట్టుకొని వచ్చావు? అందులో ఏమున్నాయి? ఎక్కడి నుండి తెచ్చావు? చిచ్చుకాకి బుట్టపై ఉన్న ఆకును తొలగిస్తూ, చూడండి, కళ్ళు తెరిచి చూడండి. ఇవి నా మేడపైన పండిన తాజా టమాటాలు, పచ్చటి పచ్చిమిరపకాయలు, నిగనిగలాడే వంకాయలు, ఇంకా కరకరలాడే తోటకూర కూడా ఉంది. లూసి పౌరం షాక్తో, ఆమా బాబోయ్, ఇవి నిజంగా కూరగాయలేనా? అసలు ఊరంతా వరదల్లో మునిగిపోతే నీకిన్ని తాజా కూరలు ఎక్కడి నుండి వచ్చాయి చిచ్చు? నువ్వేమైనా దొంగతనం చేసావా ఏమిటి? చిచ్చుకాకి కోపంగా, వసే లోసే, నోరు జాగ్రత్త. దొంగతనం నేను చెయ్యను. ఇది నా తెలివితేటల పంట. అందరూ వరదలు వచ్చాయని ఏడుస్తుంటే నేను నా ఇంటి మేడపైన కుండీలు పెట్టి కూరగాయలు పండించాను. నా రూఫ్ టాప్ గార్డెన్ సక్సెస్ అయ్యింది. చోటు చిలుక ఆశగా వంకాయలను చూస్తూ, చిచ్చు, నువ్వు చాలా గొప్పదానివే. మా పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. మాకు కొన్ని కూరగాయలు ఇవ్వవా? నువ్వెంత అడిగితే అంత డబ్బు ఇస్తారు. దయచేసి సహాయం చెయ్యి. చిచ్చుకాకి వెటకారంగా, డబ్బులా? చోట, మొన్న నా కొడుకు చిన్ను ఆకలిని అడిగితే నువ్వు నా దగ్గర అప్పు తీర్చలేదని ఉప్పు కూడా ఇవ్వలేదు కదా. ఇప్పుడు నా కూరగాయలు కావాలా? నేను వీటిని అమ్మను. నా కొడుకు కోసం నేను ప్రేమతో పండించుకున్నాను. మీరు వెళ్ళి ఆ కుళ్ళిపోయిన వంకాయలు కొనుక్కోపోండి పో. చిచ్చుకాకి బుట్ట పట్టుకొని గర్వంగా వెళ్ళిపోయింది. చోటు, తుని బాధగా ఉండిపోయారు. చూసారా ఎంత తెలివైన పని చేసిందో? మనమంతా వర్షాన్ని తిట్టుకుంటూ కూర్చున్నాం, కానీ తను మాత్రం ఇంటిపైన పంట పండించింది. తను మనకి కూరగాయలు ఇవ్వకపోయినా తాను చేసిన పద్ధతి మాత్రం చాలా బాగుంది. అవును తుని, మన ఇళ్లపైన కూడా చాలా ఖాళీ స్థలం ఉంది కదా, మనం కూడా ఎందుకు ఇలా చేయకూడదు? కానీ మనకి మట్టి, విత్తనాలు ఎలా తేవాలో, కుండీలు ఎలా పెట్టాలో సరిగ్గా తెలియదు కదా. చిచ్చు మనకి సహాయం చేస్తుందా? తాను చాలా పిసినారిది, పైగా కోపం ఎక్కువ. తనని అడిగితే మనల్ని ఇంకా ఏడిపిస్తుంది. మనం ప్రేమిస్తే ఎంతటి శత్రువైనా కరిగిపోతాడు లోసి ఆంటీ. మనం అడగాల్సింది కూరగాయలు కాదు, ఆ విద్యను నేర్పించమని అడుగుదాం. మనం చిచ్చు ఆంటీ దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడదాం. అందరూ కలిసి చిచ్చుకాకి ఇంటికి వెళ్లారు. అప్పటికి చిచ్చు, చిన్ను వేడివేడి వంకాయ కూరతో భోజనం చేస్తున్నారు. అబ్బా అమ్మో, ఈ కూర రుచి అదిరిపోయింది. అసలు మనం పండించిన కూరగాయలు ఇంత రుచిగా ఉంటాయని నేను ఊహించలేదు. చాలా బాగుందమ్మా. తినరా నా తండ్రి, కడుపు నిండా తిను. పక్క వాళ్ళు ఏడుస్తుంటే మనకి ఈ పంట దొరికింది. తుని, చోటు, లూసి లోపలికెళ్లారు. వాళ్ళని చూడగానే చిచ్చుకాకి గిన్నె దాచేసింది. ఏంటి మళ్ళీ వచ్చారు? నేను కూరగాయలు ఇవ్వనని చెప్పాను కదా. నా దగ్గర ఒక ముక్క కూడా లేదు, పోండి. తుని పిచ్చుక చేతులు జోడించి, చిచ్చు, మేము నీ కూరగాయలు అడగడానికి రాలేదు.
నువ్వు చాలా తెలివైన దానివని ఒప్పుకోవడానికని వచ్చాం. నిజంగా ఈ ఊరిలో నీ అంత తెలివైన పక్షి ఎవ్వరూ లేరు. మా పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు చిచ్చు. నువ్వు మాకు కూరలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆ మేడ మీద పంట ఎలా పండించాలో ఆ టెక్నిక్ మాకు నేర్పించవా ప్లీజ్ చిచ్చు, నీకు దండం పెడతాం. అవును చిచ్చు, మేము చాలా తప్పు చేశాం. నీ కొడుకు చిన్నుని నేను సరిగ్గా చూసుకోలేదు. నన్ను క్షమించు. మా పిల్లల ప్రాణాలు కాపాడడానికి నీ విద్యను మాకు నేర్పించు. వాళ్ళ దీనమైన మాటలు విని చిచ్చుకాకి మనసు కరిగిపోయింది. ఎంత పిసినారిదైనా తోటి తల్లుల బాధ చూసి ఆమె చలించిపోయింది. చిచ్చుకాకి నవ్వుతూ, సరే సరే, అంతలా ఏడవకండి. తల్లుల బాధ నాకు తెలియందా ఏమిటి? నాకు కొడుకున్నాడు. మీ పిల్లలు ఆకలితో ఉంటే నేను మాత్రం ఎలా ప్రశాంతంగా తినగలను? రండి, నేను మీకు మేడ మీద పంట ఎలా పండించాలో పూర్తిగా నేర్పిస్తాను. ఏయ్, అమ్మ ఒప్పుకుంది. బన్ను బుజ్జికి కూడా రేపటి నుండి మంచి తిండి దొరుకుతుంది. చిచ్చుకాకి అందరినీ తన మేడ మీదకి తీసుకెళ్లి ప్రాక్టికల్గా చూపించింది. చూడండి తుని, మొదట మనం పాత ప్లాస్టిక్ బకెట్లో లేదా గోని సంచులు తీసుకోవాలి. వాటికి కింద కొన్ని రంధ్రాలు చేయాలి. దీనివల్ల ఎక్కువైన వర్షపు నీరు బయటికి పోతుంది. ఆ తర్వాత కొండగట్టు నుండి తెచ్చిన ఎర్ర మట్టిలో కొద్దిగా ఎండిన ఆకులు, పశువుల ఎరువు కలపాలి. విత్తనాలు నాటాక ఎక్కువ వర్షం పడితే మొక్కలు పాడవకుండా పైన ఒక చిన్న ప్లాస్టిక్ షీటు పందిరిలాగా వేయాలి. అప్పుడు మొక్కలకి సరిపడా నీరు మాత్రమే అందుతుంది. వా చిచ్చు, ఎంత సులభంగా చెప్పావో. మా ఇంట్లో చాలా పాత డబ్బాలున్నాయి. నేను ఈ రోజు వాటిని సిద్ధం చేసుకుంటాను. నా దగ్గర కిరాణా షాపులో చాలా ఖాళీ గోని సంచులున్నాయి. వాటిని మనమంతా వాడుకోవచ్చు. నా దగ్గర ఉన్న కొన్ని కూరగాయల విత్తనాలు కూడా మీకు ఇస్తాను. చాలా థ్యాంక్స్ చిచ్చు, నువ్వు మాకు ఈరోజు చాలా పెద్ద సహాయం చేశావు. ఈ వర్షంలో మనకి ఇదే పెద్ద దిక్కు. అలా చిచ్చుకాకి సహాయంతో ఊరి పక్షులన్నీ తమ తమ ఇళ్ల మేడలపైన కూరగాయల తోటలు వేయడం మొదలుపెట్టాయి. పిల్లలు కూడా ఉత్సాహంగా మట్టి మోస్తూ సహాయం చేశారు. కొన్ని వారాల తర్వాత ఊరిలో వానలు ఇంకా పడుతూనే ఉన్నాయి. కానీ పక్షుల మొహాల్లో ఎలాంటి ఆందోళన లేదు. ఎందుకంటే అందరి ఇళ్ల మేడలపైన పచ్చటి తోటలు పెరిగాయి. టొమాటోలు, వంకాయలు, తోటకూర గుత్తులు గుత్తులుగా కాశాయి. ఒకరోజు సాయంత్రం అందరూ కలిసి చిచ్చుకాకి ఇంటి మేడపైన ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఎవరి మేడ మీద పండిన కూరగాయలతో వాళ్ళు వంటలు చేసుకుని తెచ్చారు. బుజ్జి పిచ్చుక వేడివేడి వంకాయ బజ్జీ తింటూ, వావ్ చిచ్చు అత్త, నువ్వు కనిపెట్టిన ఈ ఐడియా వల్ల మాకు రోజు రకరకాల వంటలు దొరుకుతున్నాయి. ఈ బజ్జీలు ఎంత రుచిగా ఉన్నాయో చూడు. బన్ను చిలుక టమాటా పచ్చడి అన్నం తింటూ, అవును చిచ్చు అత్త, మా అమ్మ రోజు మేడ మీద నుండి తాజా కూరలు తెచ్చి వండుతుంది. మార్కెట్కి వెళ్ళాల్సిన పనే లేదు. నువ్వు నిజంగా సూపర్ అత్త. నా కడుపులో ఎలుకలు ఇప్పుడు హాయిగా నిద్రపోతున్నాయి. మా అమ్మ అంటే మరి మామూలుగా ఉండదురా. ఊరంతా వరదల్లో ఉంటే మా అమ్మ మేడ మీద స్వర్గం సృష్టించింది. నిజమే చిన్ను, చిచ్చు చేసిన ఈ పని వల్ల ఈ రోజు మన గ్రామంలో పక్షులకు కూరగాయల కష్టాలు పూర్తిగా తొలగిపోయాయి. ఈ వర్షాలు మనల్ని ఏమీ చేయలేకపోయాయి. మనమంతా స్వయం సమృద్ధి సాధించాము. అవును మహి గారు, నేను కూడా నా ఇంటి పైన చిన్న నీటి తొట్టి పెట్టి అందులో కొత్తిమీర, పుదీనా పండించాను. చాలా అద్భుతంగా వచ్చాయి. చిచ్చుకి మనమంతా రుణపడి ఉంటాము. తుని పిచ్చుక చిచ్చు చేతులు పట్టుకొని, చాలా థ్యాంక్స్ చిచ్చు, నువ్వు ఆ రోజు మాకు నేర్పించకపోతే ఈ రోజు మా పిల్లలంతా ఆకలితో అలమటించేవారు. ఈ విజయం నీది. చిచ్చుకాకి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ, పర్లేదులే తోని, మనమందరం ఒకే ఊర్లో ఉంటున్నాం. కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే మన జీవితాలకి అర్థమేముంది? ఈ రూఫ్ టాప్ గార్డెనింగ్ మన అందరినీ ఒకటి చేసింది. మన పిల్లల కడుపు నిండితే అంతకంటే నాకు ఇంకేం కావాలి? అవును చిచ్చు, ఇకపై వర్షం వచ్చినా వరదలొచ్చినా మనకి ఎలాంటి భయమూ లేదు. మన మేడలపైనే మనకు కావాల్సిన ఆహారం ఉంది. నిజమే, ఈ రోజు నుండి మన ఊరి పేరు పచ్చటి మేడల గ్రామం అని పెట్టుకుందాం. అందరూ కలిసి గట్టిగా చప్పట్లు కొట్టండి. మేడపైన ఉన్న పక్షులన్నీ గట్టిగా చప్పట్లు కొడుతూ నవ్వుకుంటూ ఆనందంగా విందును ఆస్వాదించాయి. వర్షపు చెల్లుల మధ్య ఆ పచ్చటి మేడలపైన పక్షుల కుటుంబాలన్నీ ఎంతో సంతోషంగా ఐక్యమత్యతో తమ జీవితాన్ని గడుపుతున్నాయి. ఈ కథలోని నీతి ఏంటంటే, కష్టం వచ్చినప్పుడు భయపడకుండా తెలివితో కొత్త ఆలోచనలు చేస్తే ఎలాంటి ఆపదనైనా అధిగమించొచ్చు. మనకు తెలిసిన మంచి విషయాన్ని ఇతరులతో పంచుకుంటే అది అందరికీ మేలు చేయడమే కాకుండా మనకు గొప్ప ఆనందాన్నిస్తుంది.